ఇటు చెంగిచెర్ల సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో ఇంకా షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఇంటి నుంచి విజయ మధ్యాహ్నమే బయటికి వచ్చేసింది అంటూ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆమె ఇంట్లోనే ఉంది, రాత్రే బయటకు వచ్చిందంటూ విజయారెడ్డి తల్లి చెప్పుకొస్తుంది. వెళ్ళిపోయిందంటూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. లేదు, నైట్ బయటకు వచ్చిందంటూ ఇటు విజయ తల్లి చెప్పుకొస్తుంది. ఇద్దరిలో ఎవరు చెప్తుంది నిజం? విజయ అన్న చిరంజీవి అలాగే తన తల్లిపైనే ప్రస్తుతానికి పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు విజయారెడ్డి అన్న మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? 11:29 ఇటు చర్లపల్లి రైల్వే స్టేషన్కి విజయారెడ్డి అలాగే తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడికి చేరింది. ఆ కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేసింది. 11:30 కార్ పార్కింగ్ చేసిన తర్వాత 11:37 మెయిన్ గేట్ వద్దకు చేరుకుంది. తన ఇద్దరు పిల్లల్ని, ఇటు కూతుర్ని ఇంకో పక్కన తన కొడుకుని, ఇద్దరిని పట్టుకొని ఆ స్టేషన్లో తను నడుస్తున్న విజువల్స్, సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు 11:38 తను ప్లాట్ఫామ్ మీదకి ఎంట్రీ ఇచ్చింది. ప్లాట్ఫామ్ నంబర్ 2 and 3. 11:39 అక్కడున్న ఒక వాటర్ స్టాల్కి వెళ్ళి అక్కడ ఒక వాటర్ బాటిల్ని కొనుక్కొని తన కొడుకుకు కూడా ఇచ్చింది. ఆ విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. ఇటు 11:55 ఇటు ప్లాట్ఫామ్ నంబర్ 2 and 3 దానికి సంబంధించిన స్టెప్స్ దగ్గరికి వెళ్ళి ఆ స్టెప్స్ గుండా వాళ్ళు ఇటు ప్లాట్ఫామ్ 1కి లాస్ట్కి ప్లాట్ఫామ్ 1కి వెళ్ళారు. లిఫ్ట్ ద్వారా ప్లాట్ఫామ్ 1కి చేరుకున్నారు. లిఫ్ట్ ద్వారా వాళ్ళు కిందున్న ప్లాట్ఫామ్ 1కి చేరుకున్నారు. ఒక్కసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు 11:29 చర్లపల్లి రైల్వే స్టేషన్కి విజయ చేరుకుంది. తల్లి మాత్రం రాత్రే ఇంట్లోంచి బయటకు వచ్చిందని తల్లి చెప్పుకొస్తుంది. ఇంకో పక్కన అపార్ట్మెంట్లో ఉన్న నేబర్స్, అపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళందరూ విజయారెడ్డి మధ్యాహ్నమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఒకవేళ రాత్రి బయటికి వెళ్ళిపోయి ఉంటే ఇటు తన కూతుర్ని తన కొడుకుని ఇద్దరిని హాస్టల్స్ నుంచి పిక్ చేసుకోవాలి. ఇద్దరిని హాస్టల్స్ నుంచి మరి మధ్యాహ్నం వెళ్ళి పిక్ చేసుకుందా? రాత్రే వెళ్తే మరి 11:29 11:30 కార్ పార్కింగ్లో ఎలా ఉంది? తన తల్లి చెప్తున్న వాదన ఒకటి, ఇటు అపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న వాదన ఒకటి. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తున్నాం. ఇటు 11:37 ఒకసారి మనం చూస్తే 11:37 మెయిన్ గేట్ నుంచి, అంటే పార్కింగ్లో 11:30 నుంచి 11:37 ఒక 7 minutes పట్టింది వాళ్ళకి పార్కింగ్ నుంచి మెయిన్ గేట్ దాకా వెళ్ళడానికి. అక్కడ ఏమైనా మాట్లాడుకున్నారా? ఏమైనా చర్చించుకున్నారా? తన కూతురికి తన కొడుకుకి ఇద్దరికి ఏమైనా చెప్పిందా విజయారెడ్డి? ఆ 7 minutes ఏమైంది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఒకసారి 11:38 తను ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తను మెయిన్ ప్లాట్ఫామ్ అంటే ఇటు మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి పైన కారిడార్లో వాక్ చేసే విజువల్స్ని మనం ఇప్పటిదాకా చూసాం సీసీటీవీలో. ఆ విజువల్స్ ప్రకారం ఇటు 11:38 తను ఆ కారిడార్ గుండా నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ స్లైడ్ ఒకసారి మనం చూస్తే ఇటు 11:39 నెక్స్ట్ మినిట్కి, అంటే వెళ్తున్న దారిలో ఇటు కొడుకు అలాగే కూతురు ఇద్దరు ఉన్నారు. దాహం వేస్తుంది అమ్మా అని ఆ అమ్మని అడిగితే సరే ఇంకొంచెం సేపట్లోనే మరి వాళ్ళ డిజాస్ట్రస్ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్కి వెళ్ళే ముందే కొడుకు కూతురు నీళ్ళు అడిగారు కదా అని ఒక వాటర్ స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వాటర్ బాటిల్ పర్చేస్ చేసి దాన్ని పట్టుకొని కొంత వాటర్ తాగి కొడుకుకి కూతురికి కూడా నీళ్లు తాగిచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత నెక్స్ట్ ఒకసారి మనం చూస్తే కనుక 11:55 11:55 ఇటు ప్లాట్ఫామ్ 2 and 3 ఆ కారిడార్ దగ్గర నుంచి వాక్ చేసుకుంటూ ఆయన అక్కడ ఉన్న లిఫ్ట్ని యూజ్ చేసింది. అక్కడున్న లిఫ్ట్ని యూజ్ చేసి లాస్ట్గా ప్లాట్ఫామ్ 1కి వెళ్ళారు. ప్లాట్ఫామ్ 1కి సుమారుగా 12 గంటల సమయం వరకు ఆ ప్లాట్ఫామ్ 1లోనే ఉన్నారు. ఆ ప్లాట్ఫామ్ 1 నుంచి ఒక 200 మీటర్లు నడుచుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు. 200 మీటర్లు చీకట్లో 12 గంటలకి ప్లాట్ఫామ్లో ఎవరూ లేరు, అసలు చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. అలాంటి సిట్యువేషన్. మొదటగా కొడుకు నడిచాడు. కొడుకు నడుచుకుంటూ వెళ్తున్న తర్వాత మధ్యలో తల్లి ఉంది, తల్లి తర్వాత కూతురు, ముగ్గురు ఇలా చీకట్లో నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళారు. ఒక 200 మీటర్లు వెళ్ళిన తరువాత మరి 11:55 ఆ సమయానికి ఇక్కడ ప్లాట్ఫామ్ 1 దగ్గర ఉన్నారు. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగింది 12:38 12:38 సుమారు 30 నిమిషాలు
వాళ్ళకు 200 మీటర్లు నడవడానికి టైం పట్టిందా? ఆ 200 మీటర్లు 38 నిమిషాలు ఎందుకు పట్టింది? ఏం చేశారు? తల్లి కొడుకుకి కూతురికి ఏం చెప్పింది? ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం అంతా చూస్తే ఇటు 11 గంటల 30 నిమిషాలకి ఇటు రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత ప్లాట్ఫామ్ దాకా రావడానికి 12 గంటలైంది. హాఫ్ అన్ అవర్ పట్టింది. దాంట్లో వాటర్ తాగడం, వాటర్ తీసుకోవడం, లిఫ్ట్ తీసుకోవడం, ఇవన్నీ చేశారు. ఒక్కసారి ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇటు నిర్మల రెడీగా ఉంది. ఒక్కసారి స్పాట్ దగ్గరికి వెళ్ళి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా జరిగాయి, కారు ఎక్కడ పార్క్ చేసే దగ్గర నుంచి ఇన్సిడెంట్ జరిగేదాకా ప్రతి విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి నిర్మల, మీరు ఉన్న లొకేషన్లో ప్రస్తుతానికి ఏం జరిగింది? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మొదటగా కార్ తీసుకొచ్చి ఎక్కడ పార్క్ చేశారు, ఏం చేశారు, ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. కార్ పార్కింగ్ చేసింది కూడా, ఎందుకంటే కరెక్ట్గా కూడా 11:30కి ఇక్కడ కార్ పార్కింగ్ చేయడం కూడా జరిగింది. ఇగో చూపిస్తాను, ఇదే స్పాటు. ఇటు నుంచే వెళ్ళారు కార్ వేసుకొని కూడా. విజయశాంతి రెడ్డి అలాగే తన కొడుకు తన కూతురుతో కలిసి కూడా ఈ వే గుండని ఇక్కడ నుంచే ఈ రోడ్లోనే వాళ్ళు రావడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్లోనే మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ నుంచే వాళ్ళు వచ్చి ఈ రైట్ సైడ్ మనకు కనపడుతుంది కదా, ఎందుకంటే ప్రస్తుతం ఆ కార్ని ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి షిఫ్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కరెక్ట్గా ఇదే ప్లేసు. ఈ ప్లేస్లో ఇగో ఇక్కడ వైట్ కారు ఉంది కదా, ఒకటి వైట్ కారు, ఈ ప్లేస్లోనే పార్కింగ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ పార్క్ చేసి ఇద్దరు పిల్లల్ని కార్లో నుంచి దింపి, అంటే అక్కడ కాలేజ్ నుంచి పాపను పికప్ చేసుకున్నాక బాబుని పికప్ చేసుకొని రైల్వే స్టేషన్కి రావడం కూడా జరిగింది. ఈ రైల్వే స్టేషన్లో సేమ్ ప్లేస్ ఇక్కడే తను పార్క్ చేసింది కూడా. ఈ ప్లేస్లో పార్క్ చేసి ఇక్కడ నుంచి పిల్లల్ని కారులో నుంచి దించుకొని వాళ్ళ ఇద్దరి చేతులు, అంటే చెరో పక్క, ఇటుపక్క బాబు ఉన్నాడు, ఇటుపక్క పాప ఉంది. మరి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని కూడా సేమ్ తను ఇదే రూట్లో కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలి తను, కాబట్టి ప్లాట్ఫామ్ వైపుకి ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది, ఎక్కడి నుంచి వెళ్ళింది అనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాము. మరి అది కూడా చూద్దాం రండి. ఇక్కడే తను కార్ పార్కింగ్ 11 గంటల 30 నిమిషాలకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ వైట్ కలర్ ఎర్టిగా పార్క్ చేసిన ప్లేస్లోనే తన కార్ని పార్క్ చేసింది. ఇటు తన కొడుకుని, ఇంకో పక్కన తన కూతుర్ని. రైట్ సైడ్ తన కొడుకున్నాడు, లెఫ్ట్ సైడ్ తన కూతురు ఉంది. ఇద్దరిని పట్టుకొని తన కూతురు చేయి పట్టుకొని దగ్గరుండి తీసుకొని వెళ్ళింది. అలాగే తన కొడుకు వీళ్ళిద్దరిని తీసుకొని 11 గంటల 30 నిమిషాలకి తను అక్కడ కార్ పార్క్ చేసింది. అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ దాకా వెళ్ళింది. మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, అక్కడ ఏం డిస్కషన్ ఏమైనా అయిందా, ప్లాట్ఫామ్ టికెట్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఏం చేశారనేది మరొకసారి దానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏం జరిగింది నిర్మల, ఒక్కసారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏం జరిగింది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? రావడం జరిగింది. ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ అవ్వగానే ఇదే స్టాల్ దగ్గరకు వచ్చి పిల్లలు దాహం వేస్తుంది మమ్మీ అంటే, వాళ్ళు ప్రాణాలు విడుస్తున్నామని తెలిసినప్పటికీ కూడా దాహం వేస్తుంది మమ్మీ అని అంటే ఇదే స్టాల్లో వాటర్ బాటిల్ తీసుకున్నారు. తీసుకొని ఇలాగే ఇదే రోడ్డు నుంచి కూడా ఇదే ప్లాట్ఫామ్ పైన కూడా ఇలాగే ఇగో ఈ సీసీ కెమెరా మనకు కనిపిస్తుందా, ఈ సీసీ కెమెరాలోనే మొత్తం కూడా రికార్డ్ అయింది. వాళ్ళు ఆ టీ స్టాల్లో వాటర్ బాటిల్ తీసుకోవడము, అలాగే 6-7 ప్లాట్ఫామ్ మనకు బయటికి రిలీజ్ అయిన సీసీ ఫుటేజ్లో చూపిస్తుంది కదా. ఈ ప్లాట్ఫామ్ గుండానే ఇక్కడి నుంచే వాటర్ బాటిల్ పట్టుకొని పిల్లలు ఇద్దరిని తీసుకొని కూడా ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఈ వేలోనే తను నడుస్తూ ఇలా వెళ్ళిపోవడం కూడా జరిగింది. క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఫేస్లో ఆ విషాదము, ఆ పిల్లల మొహాల్లో అమాయకత్వం అంతా కూడా కనిపిస్తూ ఉంది. చివరిగా మనకు ఆ 2-3 ప్లాట్ఫామ్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి దిగింది అనేది చూపిస్తారు రండి. ఇంకా రైట్, తను మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత మనం విజువల్లో చూస్తున్నాం, చాలా క్లియర్గా కనిపిస్తుంది. తన చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది. సో మొదటగా ఆ కారిడార్ ఎంట్రన్స్ నుంచి వచ్చి ఆ 2-3 ప్లాట్ఫామ్కి సంబంధించిన కారిడార్స్కి వెళ్ళే ముందు తన కొడుకు అమ్మ దాహం వేస్తుంది, కొంత నీళ్లు కావాలి అని అడిగినప్పుడు ఆ గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ని పర్చేస్ చేశారు. ఈ అబ్బాయి చేతిలో కూడా మనం చూడొచ్చు ఒకసారి విజువల్లో. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కార్ కీస్, ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కార్ కీస్ని ఈ హ్యాండ్కి షిఫ్ట్ చేసుకున్నాడు. సో మొత్తం మీద తన కార్ కీస్ కూడా అబ్బాయి దగ్గరే ఉండే. కార్ పార్క్ చేసిన తర్వాత తన కొడుకుకే కార్ కీస్ ఇచ్చింది. ఆ కార్ కీసు, ఆ వాటర్ బాటిల్ పర్చేస్ చేశారు. కొంత గొంతుని తడుపుకునే ప్రయత్నం చేశారు. తడుపుకున్న తర్వాత మనం చూడొచ్చు విజువల్ క్లియర్గా కనిపిస్తుంది. ఆ కారిడార్ నుంచే ఆ దారి గుండానే
వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్లాట్ఫామ్ 2, 3కి సంబంధించిన లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, 2, 3 ప్లాట్ఫామ్ దగ్గర ఏం జరిగింది? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఏమన్నా మాట్లాడుకున్నారా? అక్కడ ఎవరన్నా కలిశారా? ఇక్కడ నుంచే విజయశాంతిరెడ్డి మరి అన్ని ప్లాట్ఫామ్లు దాటుకొని కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇదే 2, 3 ప్లాట్ఫామ్ వద్ద కూడా కరెక్ట్గా తను చేరుకున్న సమయము 11 గంటల 39 నిమిషాలు. ఈ 11 గంటల 39 నిమిషాలకు ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఇగో ఇక్కడ నుంచే ఇదే దారి ఎందుకంటే క్షణం దగ్గర పడుతుండే కొద్దీ కూడా పాపం ఆవేదన కూడా తన మొహంలో కనిపిస్తూ ఉంది. ఆ ఆలోచన కూడా, పిల్లలు నాతో ఉన్నారు, నేను ఈ లోకానికి దూరం అయిపోతున్నాను, నా పిల్లలు కూడా దూరం అయిపోతున్నారు అనే ఒక ఆ తపన, ఆ బాధ అన్నీ కూడా తన మొహంలో కనిపిస్తూ ఉన్నాయి. తన మనసు నిండా కూడా తను నింపుకొని పుట్టెడు దుఃఖంతో విజయశాంతి ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఇలా ఈ వేలోనే వెళ్తా వచ్చింది. మీకు చూపిస్తున్న ఇదే స్టెప్స్ ఇక్కడే 2, 3 ప్లాట్ఫామ్. ఈ 2, 3 ప్లాట్ఫామ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి కిందికి అంటే అక్కడ కనిపిస్తుంది కదా మనకు బోర్డు, అక్కడ 2, 3 ప్లాట్ఫామ్ అక్కడి నుంచే వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ ప్లాట్ఫామ్ నుంచి కూడా చివరిగా ఇక్కడ నుంచి ఇవే స్టెప్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు కూడా ఇది మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మరి ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళారు అనేది కూడా నేను చూపిస్తాను. ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 కారిడార్. ఆ కారిడార్ దాకా వెళ్ళి అక్కడ లిఫ్ట్ని యూజ్ చేసి అక్కడ నుంచి కిందికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ వెళ్ళారు. ఒకసారి మనం విజువల్లో చూస్తే ఇటు తన కూతురి చెయ్యి తన చేతిలో ఇలా పెట్టుకొని దగ్గరుండి తన కూతురి చేయిని ఇలా పట్టుకొని ఆ చేయిని విడవకుండా ఇటు విజయారెడ్డి దగ్గరుండి తీసుకొని వెళ్ళింది. సో 2, 3 ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి పెద్ద సమయం పట్టలేదు వీళ్ళకి. 11:55 అలాగే అక్కడ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఆ లిఫ్ట్ దగ్గర నుంచి ప్లాట్ఫామ్ 1కి జస్ట్ 5 మినిట్స్లో రీచ్ అయిపోయారు. ప్లాట్ఫామ్ 1కి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది? లాస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ట్రాక్ అంతా ఖాళీగా ఉంది, ఇటు ప్లాట్ఫామ్ అంతా ఖాళీ ఉంది. రాత్రి 12 గంటల సమయం. మీకు తెలుసు, ఇటు చర్లపల్లికి సంబంధించిన టెర్మినల్ నుంచి ఇప్పుడు పెద్దగా ట్రైన్స్ వెళ్ళట్లేదు. ఇప్పటికీ సికింద్రాబాద్, ఖైరతాబాద్ ఇలాంటి స్టేషన్స్ నుంచే వెళ్తున్నాయి. సో మొత్తం మీద ఖాళీగా ఉన్న ప్లాట్ఫామ్లో రాత్రి 12 గంటలకి అక్కడ చేరుకున్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం 12 గంటల 38 నిమిషాలకి. ఈ మధ్యలో గ్యాప్లో 38 నిమిషాలు ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీద ఏం చేశారు? ఏమైనా డిస్కస్ చేసుకున్నారా? అక్కడ కూర్చున్నారా? ఏం చేశారు? దానికి సంబంధించి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు లాస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఎంతసేపు ఉన్నారు? దాని తర్వాత ఈ 12 గంటల 38 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగింది. ఈ మధ్యలో ఏం జరిగింది? ఇదే గట్కేసర్ వైపు వెళ్ళే ప్లాట్ఫామ్. మరి ఆ లిఫ్ట్ నుంచి కూడా కిందికి వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ నుంచే తను వెళ్ళడం కూడా జరిగింది. ఈ ట్రాక్ మీద నుంచే ముగ్గురు నడుస్తా దాదాపు 200 మీటర్ల మేర కూడా వాళ్ళు నడుస్తానే వెళ్ళారు. ఆ నడుచుకుంటూ ఇదే రోడ్లో, ఇది గట్కేసర్ వెళ్ళే ట్రాక్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. వాళ్ళు మరి ఎంత బాధాకరం అనుకోవచ్చు, అది ఎంత విషాదకరమైన ఘటన కూడా మనకు హృదయాల్ని కలిచేస్తున్న ఘటన అని చెప్పుకోవచ్చు. మరి ఇదే ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు కాబట్టి 200 మీటర్ల దూరం వరకు వెళ్ళారు కాబట్టి ఆ స్పాట్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి. రైట్, ప్లాట్ఫామ్ నంబర్ 1 లాంగ్ లుక్లో ఒక్కసారి మనం చూస్తే లాంగ్ షాట్లో చూస్తే కనుక వెనకాల ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఇటు గట్కేసర్కి వెళ్ళే మార్గము, అలాగే ఇటు కాజీపేట్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అలాగే ఢిల్లీ కావచ్చు వెళ్ళాల్సిన మార్గం. ఇటు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిన ప్రతి ట్రైను అదే రూట్ గుండా, అదే ట్రాక్ మీద ఇటు వరంగల్, కాజీపేట్, దాని తర్వాత మిగతా ఏరియాస్కి వెళ్తుంది. సో ఆ ట్రాక్ మీదకి, ఆ ప్లాట్ఫామ్ మీదకి 12 గంటలకి ఇటు ఫ్యామిలీ మొత్తంగా చేరుకున్నారు. ఇటు కూతురు, కొడుకు అలానే కూతురు చేయి విడవకుండా కూతురు చేయిని అలానే పట్టుకొని ముందుకు తీసుకెళ్తూనే ఉంది విజయ. ఇటు విజయరెడ్డితో తన కుడివైపు తన కొడుకు కూడా ఉండడం. మొత్తానికైతే ఆ చేతిలో ఉన్న వాటర్ బాటిల్లో కొంత వాటర్ తాగేశారు, మాట్లాడుకున్నారు. మరి దాని తర్వాత మొదటగా కొడుకు ముందు అడుగులేశాడు, కొడుకు ముందుగా నడుచుకుంటూ వెళ్ళాడు. దాని తర్వాత విజయరెడ్డి, దాని తర్వాత తన కూతురు, ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ వెళ్ళడం. ఆ 200 మీటర్లు వెళ్ళి ఆ ఇన్సిడెంట్ జరగడానికి 12 గంటల 38 నిమిషాల సమయమైంది. అంటే ఈ ప్లాట్ఫామ్ దగ్గర లిఫ్ట్ దిగిన తర్వాత 12 గంటలకి ఇక్కడ లిఫ్ట్ దిగారు. లిఫ్ట్ దిగిన తర్వాత 38 నిమిషాలు ఏం చేశారు? ఎవరెవరితో మాట్లాడుకున్నారా? ఎవరికైనా ఫోన్ చేశారా? ఇటు లాస్ట్ ఫోన్ కాల్ తన అన్న చిరంజీవికే వెళ్ళింది అంటూ ఇటు పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ తల్లి వర్షన్ డిఫరెంట్గా ఉంది, అన్న వర్షన్ కూడా డిఫరెంట్గా ఉంది.
ఒక్కసారి అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట ఎలా ఉంది, ఏం జరిగింది, ఈ 38 నిమిషాలు ఆ ట్రావెల్లో ఏమేం మాట్లాడుకున్నారు, దానికి సంబంధించి ఒక్కసారి మా ప్రతినిధి నిర్మల స్పాట్లోనే ఉంది, ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, ఇన్సిడెంట్ జరిగిన చోట ఎలా జరిగింది, ఎంత సమయం పట్టింది, ఎవరు చూసి గుర్తించారు, దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ప్లీజ్. ప్రస్తుతం మనం స్పాట్ దగ్గరే ఉన్నాము. ఇదే ట్రాక్ పైన ఇక్కడే మరి విజయశాంతిరెడ్డి అంటే ముందు బాబు నడుస్తూ ఉన్నాడు, తర్వాత తల్లి నడుస్తూ ఉంది, తర్వాత కూతురు నడుస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ, ఒకరి వెనకాల ఒకరు నడుచుకుంటూ కూడా మృత్యువుకి దగ్గరలోకి ఒడిలోకి వచ్చేసి ఇదే ప్లేస్లో మరి ఇక్కడొకరు అక్కడొకరు కూడా మరి ట్రైన్కి ఎదురుగా వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. ఇదే స్పాట్లో పాపము వాళ్ళు ఈ ప్రపంచానికి దూరమైన ప్లేస్ కూడా అని చెప్పొచ్చు. కరెక్ట్గా 12:38 అంటే 12:38 ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడే వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టారు, ఈ లోకానికి దూరం అయ్యారు విజయశాంతిరెడ్డి. ఇద్దరు పిల్లలు కూడా అని చెప్పుకోవచ్చు. అంటే ఎంత విషాదకరమైనది. పిల్లలు నడిచి అలసిపోయారా, లేకపోతే ఆ తల్లి గుండె ఎంత అవిసిపోయింది, ఈ ప్రాంతంలో ఈ ప్లేస్లో అంత ధైర్యం ఎలా వచ్చింది? మరి విజయశాంతిరెడ్డికి పిల్లలు భయపడిపోయి ఉంటారా? ఏం జరిగిందంటే చేతులు పట్టుకొని నిలబడ్డట్టుగా పోలీసులు అయితే మరి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముగ్గురు చేతులు ఒకరి మీద ఒకరు చేతులు పట్టుకొని ధైర్యం చేసుకొని, ధైర్యాన్ని కూడగట్టుకొని, దుఃఖాన్ని దిగమింగుకొని, గుండెలు పగిలేలా రోధిస్తూ కూడా ఈ స్పాట్లోనే ప్రాణాలు విడిచిపెట్టడం కూడా జరిగింది. ఇది ఇక్కడ జరిగిందంతా కూడా ఇలాంటి దుర్ఘటన ఎవరికి రావద్దని అనుకుంటున్నామో, ఇలాంటి సంఘటన ఎవరి జీవితాల్లో చోటు చేసుకోకుండా ఉండడం కోసమే ఇప్పుడు ఇదంతా మీకు చూపించే ప్రయత్నము ఆర్టీవీ చేసింది. 12:38 ఈ ఇన్సిడెంట్ జరిగింది. 12:38 నుంచి 2:30 ఉదయం 2:30 సమయం దాకా కూడా ఎవరికి ఈ విషయం తెలియలేదు. గట్కేసర్ నుంచి వెళ్తున్న ఒక లోకో పైలట్, ఒక ట్రైన్కి సంబంధించిన ఒక లోకో పైలట్ గుర్తించి అక్కడ ఉన్న గట్కేసర్ పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు. 2:30కి ఇటు గట్కేసర్కి సంబంధించిన రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందిన తర్వాత ముక్కలుగా పడిపోయి ఉన్న విడిభాగాలను చూసి తట్టుకోలేకపోయారు ఆ పోలీసులు కూడా. అప్పటికే అక్కడికి కొంత కుక్కలు కూడా చేరుకున్నాయి. వాటన్నిటిని దూరం చేసి వాటిని కాపలా కాశారు అక్కడ ఉన్న రైల్వే పోలీసులు. దాని తర్వాత ఒక్కసారి తెల్లవారుజామున మనం చూస్తే కనుక 3 గంటల సమయంలో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 6 గంటలకి ఇటు పంచనామా పూర్తయింది. సో మొత్తంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు, ఇక్కడ ఆలోచింపచేసే విషయాలు కొన్ని ఉన్నాయి. ఇటు విజయారెడ్డి ఒకవేళ తను చనిపోవాలి, తను ఈ డెసిషన్ ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది అనుకున్నా కూడా తన పిల్లల్ని వెంటెందుకు తీసుకెళ్ళింది, హాస్టల్లో పిల్లలని ఎందుకు పెట్టింది, తన అన్న అంటే ఎంతో భయపడుతుంది విజయారెడ్డి అంటూ స్థానికులు చెప్పుకొస్తున్నారు, కుటుంబీకులు కొంతమంది చెప్పుకొస్తున్నారు. అలాగే తన పిల్లలు కూడా తన అన్న చిరంజీవి అంటే భయపడుతుంటారు అంటూ స్థానికులు చెప్పుకొచ్చారు. ఇటు మరో పక్కన మనం చూస్తే ఇటు తల్లేమో నా బిడ్డ రాత్రి దాకా ఇంట్లోనే ఉంది విజయారెడ్డి, రాత్రి తను ఇంట్లోంచి బయటికి వెళ్ళిందని తల్లి చెప్పుకొస్తుంది. కానీ అపార్ట్మెంట్లో ఉన్న స్థానికులు, అపార్ట్మెంట్లో ఉన్న నేబర్స్ అందరూ ఏం చెప్తున్నారు? వాళ్ళైతే మధ్యాహ్నమే వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఎవరిని నమ్మాలి? ఇక్కడ 2 వర్షన్స్ వస్తున్నాయి. తల్లి వర్షన్ ఒకలాగా ఉంది, అలాగే అన్న చిరంజీవి వర్షన్ ఇంకోలా ఉంది. వీళ్ళిద్దరి వర్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇటు భర్త, అత్త, మామ వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకుంటే కనుక ఇటు భర్త దుబాయ్లో ఉన్నాడు. ఆ రోజు ఆయన పుట్టినరోజు, బర్త్డే రోజే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాని ముందు రోజు ఒక్కసారి మనం చూస్తే కనుక విజయారెడ్డి తన భర్తకు సంబంధించిన పెళ్లి రోజు, వాళ్ళ పెళ్లి రోజు జనవరి 28. పెళ్లి రోజు తర్వాత జస్ట్ 1 డే తర్వాతనే ఈ డెసిషన్ తీసుకుందా? ఈ డెసిషన్ తీసుకునే మనుషులు కొంతకాలంగా దీని గురించి ఆలోచిస్తారు, చర్చిస్తారు. ఎవరికైనా చెప్పారా? ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్, తన హస్బెండ్ మాత్రం నా భార్య చాలా ధైర్యవంతురాలు, ఒక స్ట్రాంగ్ ఉమెన్, తను ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది అంటే నేను అసలు నమ్మలేను అంటూ ఇటు భర్త చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు అత్త మామ కూడా అదే మాట చెప్తున్నారు. నా కోడలు ఉద్యోగం చేస్తుంది, నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, నా మనవడు మనవరాలు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి చదువుకుంటున్నారు, ఒక హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు అంటూ ఇటు అత్త మామ భర్త వీళ్ళు ముగ్గురు ఒకటే మాట చెప్తున్నారు.
కానీ ఇటు విజయారెడ్డికి సంబంధించిన తల్లి కానీ అన్న కానీ ఇద్దరిది డిఫరెంట్ వర్షన్స్ నడుస్తున్నాయి. నాకేమో ఇంటిమేషన్ మార్నింగ్ వచ్చిందని చిరంజీవి అంటున్నాడు, తల్లేమో నేను రాత్రే నా కొడుకుకు చెప్పాను అంటూ ఇటు తల్లి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. తల్లి చెప్పిన వర్షన్ చాలా డిఫరెంట్గా ఉంది, ఇటు అన్న చిరంజీవి చెప్పిన వర్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇద్దరు ఎందుకు డిఫరెంట్ వర్షన్స్ని చెప్తున్నారు? ఇటు పోలీసులు మాత్రం ప్రధానంగా ఇటు తల్లి అలాగే అన్న వీళ్ళిద్దరినే అనుమానిస్తున్నట్టు కూడా తెలుస్తుంది, వీళ్ళిద్దరి మీదనే అనుమానం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు అంటారా? ఇటు విజయారెడ్డి తన ఫ్యామిలీ సైడ్ సంబంధించిన ఆస్తులన్నీ కూడా విజయారెడ్డి పేరు మీదనే ఉన్నాయంట. అలాగే ఇటు భర్త సైడ్ ఉన్న ఆస్తులు కూడా విజయారెడ్డి పేరు మీదనే ఉన్నాయంట. పోలీసులు తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ని, తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ని ప్రస్తుతానికి సీజ్ చేశారు. వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ మినిట్లో ఒక మెసేజ్ కూడా వచ్చింది, ఐఎమ్ సారీ మేడం, ఇలాంటి తప్పు నేను మళ్ళీ చేయను, ఐ వోంట్ డూ దిస్ మిస్టేక్ అగైన్, ఇలాంటి తప్పు నేను మళ్ళీ చేయను అని ఒక మెసేజ్, వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇన్ని రోజులు ఆ వాట్సాప్ మెసేజ్ వెనకాల ఎవరున్నారు అని ఆరాలు తీశారు. ఎవరుండి ఉండొచ్చు, ఆ వ్యక్తి ఎవరు, అసలు ఈ సంఘటన జరగడానికి, ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి ఎవరు కారణమై ఉంటారు? మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇటు భర్త సైడ్ మాత్రం నా భార్య మంచిది, నా భార్య చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న ఉమెన్ అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇటు పోలీసులు ఏమంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇటు తను చాలా స్ట్రాంగ్ హెడెడ్, ఇలాంటి డెసిషన్ తీసుకోదు అని, ఇటు తన ఫ్యామిలీ అయితే చాలా క్లియర్గా చెప్తుంది. ఫ్యామిలీ అన్ ది సెన్స్ తన భర్త, హస్బెండ్, తన అత్త, తన మామ, మా కోడలు చాలా మంచిది, నా భార్య చాలా మంచిది, చాలా స్ట్రాంగ్ హెడెడ్ అని. కానీ వాళ్ళ అన్న చిరంజీవి ఇప్పటిదాకా మీడియా ముందుకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీడియాని అవాయిడ్ చేస్తున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయట్లేదంట. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా పార్టిసిపేషన్ సరిగ్గా లేదంట. ఇటు తల్లి చెప్పిన వర్షన్ డిఫరెంట్గా ఉంది. తల్లి నైట్ ఇన్సిడెంట్ అయితే నైటే నా కొడుకుని నేను పిలిచాను అని తల్లి చెప్తుంది. ఉదయం దాకా అసలు నాకు ఇన్ఫర్మేషనే లేదు అని ఇటు అన్న చిరంజీవి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి అన్న తన చెల్లి టాటూను కూడా వేయించుకున్నాడని చెప్తున్నారు. మరి అంత ప్రేమ ఉందా? అంత ప్రేమ ఉంటే రాత్రే ఎందుకు రాలేదు? రాత్రే ఇన్ఫర్మేషన్ ఎందుకు పాస్ అవ్వలేదు? ఎందుకు ఇన్వెస్టిగేషన్కి ఆయన వెనకాడుతున్నాడు? ఎందుకు మీడియాని అవాయిడ్ చేస్తున్నాడు? ఏమైనా దాస్తున్నాడా? ఆస్తి అంతా తన పేరు మీదనే ఉందనే. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి? మీ దృష్టిలో విజయారెడ్డి సంఘటనలో ఎవరు నిందితులై ఉంటారా అని మీరు అనుకుంటున్నారు? మూడో వ్యక్తి ఉన్నారనుకుంటున్నారా? లేకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? లేకపోతే తన భర్త కానీ, మామ కానీ, తన మామయ్య కానీ, అత్తయ్య కానీ, ఈ సైడ్ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? మీరెవరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకసారి దీనికి సంబంధించి పోలీసుల నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏముందో మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, పోలీసులు ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా తీసుకొచ్చారు? ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ రిగార్డింగ్ ఇట్? ఇది జరిగిన విషయం అయితే ఏది ఏమైనప్పటికీ విషాదకరమైన సంఘటన కాబట్టి ఒక పక్కనేమో మరి ఇటు విజయశాంతి రెడ్డి అత్తగారి సైడ్ చూసుకుంటే అత్తమామలేమో మా కోడలు బంగారం అని చెప్తున్నారు, భర్త ఏమో నా భార్య చాలా మంచిది, ధైర్యవంతురాలు, ఇలాంటి ఘటనకు తను అసలు కూడా ఛాన్స్ ఇవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇంకో పరంగా చూస్తే మరి విజయశాంతి రెడ్డి అన్న వాళ్ళ అమ్మ మాత్రము, అమ్మ ఒకలాగా చెప్తే వాళ్ళ అన్న మాత్రం అసలు మీడియాతో మాట్లాడడానికి ఏ మాత్రం సహకరించట్లేదు, ఏ విషయం కూడా తను చెప్పట్లేదు. వాళ్ళ తల్లి మాత్రం ఒకటే విషయం, ఆస్తులన్నీ నా కూతురు పేరు మీదే రాశాము మా అన్నీ కూడా అని చెప్తూ ఉంది. ఓ పక్క మేము మంచి కలిసి ఉంటామే అంటుంది, కానీ ఎందుకు ఇంత మనస్తాపానికి గురయ్యారు అనే విషయానికి వస్తే వాళ్ళ అమ్మ ఏమీ చెప్పట్లేదు. కానీ ఇక్కడ చెంగిచెర్లలో విజయశాంతి రెడ్డి ఇంటి దగ్గర ఉండే అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలంతా కూడా వాళ్ళందరూ మాత్రము ఒకటే చెప్తున్నారు, ఏమని అంటే కేవలము వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ ఇద్దరిని పట్టుకుంటేనే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి, కాబట్టి వాళ్ళిద్దరిని గట్టిగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళ అన్న అంటే ఖచ్చితంగా విజయశాంతి రెడ్డికి భయము, పిల్లలకు కూడా మామంటే భయము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఆఫ్ ది రికార్డు. ఎందుకంటే ఆన్ రికార్డు ఎవరు చెప్పరు కాబట్టి వాళ్ళు ఇచ్చే సమాచారం ఇలా ఉంది. కానీ పోలీసులు మాత్రము అంత చిక్కని ఒక ఘటనలాగా కూడా వాళ్ళు అన్ని విధాల అన్ని కోణాల విచారణ జరిపిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ మరి విచారణలో భాగంగా విజయశాంతి రెడ్డి అన్న అమ్మే అయ్యుంటారా పోలీసుల టార్గెట్లో? వాళ్ళని విచారిస్తే ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి సంచలన విషయాలు బయటికి రాబడుతున్నారు?
ల్యాప్టాప్లు ఫోన్లు కూడా మొత్తం ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు కాబట్టి అవిట్లో తేలనున్న నిజాలు ఏంటి, ఆ లాస్ట్ మెసేజ్ ఎవరికి వెళ్ళింది, లాస్ట్ కాల్ ఎవరి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసులు ఏం వెల్లడించబోతున్నారు అనేది చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.